కేవలం ఈ 4 వర్డ్స్ యూజ్ చేస్తే మనీ సంపాదించొచ్చు అంటే చాలా మంది ఎందుకు మనీ సంపాదించలేకపోతున్నారు అని చెప్పి చాలా మంది కామెంట్ చేయడం జరుగుతుంది. హాయ్ నమస్తే, ఐఎమ్ శ్రీనివాస్ బుద్ధే, లా ఆఫ్ అట్రాక్షన్ ఓపెన్ ఓపెన్ హీలర్. ఈ రోజు ఈ యొక్క వీడియోలో ఓపెన్ ఓపెన్ ఎలా ప్రాక్టీస్ చేస్తే మనీ వస్తుంది అనే విషయాల గురించి క్లారిటీగా తెలుసుకోబోతున్నాం. దయచేసి జాగ్రత్తగా వినండి. మీ లైఫ్ లో గనక మనీ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నట్టయితే కంపల్సరీ వీడియోని చివరి వరకు చూడండి. చాలా మంది ఓపెన్ ఓపెన్ ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్ గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ ఇలా వర్డ్స్ చెప్తే మనీ వస్తుందంటే మరి నేను డే మొత్తం ప్రాక్టీస్ చేస్తాను, మనీ నేను అట్రాక్ట్ చేసుకోవచ్చా అని చెప్పి అనడం జరుగుతుంది. మై డియర్, ఓపెన్ ఓపెన్ అనేది ఏంటంటే మీ బాడీలో ఉన్న ఏవైతే నెగిటివ్ థాట్స్, వర్డ్స్, ఫీలింగ్స్, యాక్షన్, వాటి యొక్క నెగిటివ్ యొక్క ఎనర్జీస్ ఏవైతే ఉంటాయో వాటిని మనం హీల్ చేస్తాం. మేబీ మీ బాడీలో ఎటువంటి మోటివేషన్ అనేది లేదు, మీరు మనీ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. మనీ ప్రాబ్లం ఫేస్ చేయడం గల నెంబర్ 1 రీజన్ ఏంటి? ఒకటి క్లారిటీ లేకపోవడం, ఒకటి కన్సిస్టెన్సీ లేకపోవడం, లేదా మీ బిజినెస్ లో ఎటువంటి యాక్షన్ తీసుకోవాలి, ఎటువంటి మైండ్ సెట్ ఉంచుకోవాలి, ఇవన్నీ ప్రాబ్లం ఫేస్ చేస్తుంటాం. ఒక ఏరియాలో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నామంటే ఆ ఏరియాలో మనం మిస్టేక్స్ ఏంటి తెలియకపోవడం వల్ల ప్రాబ్లం ఫేస్ చేస్తుంటాం. మీరు ఎంత నమ్మినా నమ్మకపోయినా మీరు ఏ ఫీల్డ్ లో అయినా రాణించలేకపోతున్నారంటే దాని అర్థం ఏంటి? ఆ ఏరియాలో మీకు దానికి సంబంధించిన పూర్తి నాలెడ్జ్ లేదు, ఇంకా నేర్చుకోవాల్సింది ఉంది అని అర్థం. మీరు ఏ ఏరియాలో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నా ఆ ఏరియాలో మీ గోల్స్ అచీవ్ కాకపోవడానికి గల మెయిన్ రీజన్ ఆ ఏరియాలో ఉన్న మీ లిమిటివ్ బిలీఫ్స్ ఏంటి అనే విషయాల గురించి క్లారిటీగా తెలుసుకోకపోవడం. ఎంతమంది నాతో అగ్రి చేస్తారు? మీరు ఒక ఫీల్డ్ లో ఉన్నారు, ఆ ఫీల్డ్ లో మీరు అనుకున్న విధంగా గోల్ అచీవ్ అవ్వట్లేదు అంటే 100% ఆలోచించండి, ఎందుకు అచీవ్ అవ్వట్లేదు. ఆ ఏరియాలో మీరు ఏ సమస్య ఫేస్ చేస్తున్నారో విషయం మీకు క్లారిటీగా తెలిసినట్టయితే దాన్ని ఈజీగా బయటికి రాగలుగుతారు. మరి ఓపెన్ ఈ మనీకి ఉన్న సంబంధం ఏంటి అని కనుక మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మీరు అనుకున్న విధంగా బిజినెస్ కావచ్చు, మీరు అనుకున్న విధంగా మీ అప్పులు ఉన్నాయి, వాటి నుంచి బయటికి రాలేకపోతున్నారు, కొత్తగా మనీ గోల్స్ ఎలా పెంచుకోవాలో తెలియట్లేదు, ఎలా మీ ఫ్రీక్వెన్సీ పెంచుకోవాలో తెలియట్లేదు, ఎలా గోల్స్ అచీవ్ చేసుకోవాలో తెలియట్లేనప్పుడు ఏం జరుగుతుందంటే మేబీ మీ బిజినెస్ స్టార్ట్ చేసి లాస్ అయి ఉండొచ్చు, బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలో క్లారిటీగా తెలియకపోవచ్చు, స్టార్ట్ చేసినప్పుడు వస్తున్న స్ట్రగుల్స్ ని ఎలా బయటికి రావాలో తెలియకపోవచ్చు, ఏదో ఒక లిమిటివ్ బిలీఫ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక బిజినెస్ అనేది మీరు స్టార్ట్ చేయాలనుకుంటున్నారు, కానీ స్టార్ట్ చేయాలంటే భయం ఉంది, పెట్టుబడి పెట్టాలంటే భయం ఉంది. ఎందుకు భయం ఉంది అంటే గత జన్మలో కావచ్చు ఏదైనా ఒక ప్రాబ్లం ఫేస్ చేసి ఉండొచ్చు, లేదా మీరు ఈ జన్మలోనే ఏదో బిజినెస్ స్టార్ట్ చేసి లాస్ అయి ఉండొచ్చు. మళ్ళీ స్టార్ట్ చేసి నేను లాస్ అవుతాయి, నా పరిస్థితి ఏంటి అనే విషయాల గురించి మీరు ఉండొచ్చు, లేదా మీరు ఒక లోన్ తీసుకోవచ్చు, అప్పు చేసుకోవచ్చు, మీరు ఒక బిజినెస్ డేర్ గా స్టార్ట్ చేయాలనుకుంటున్నారు, కానీ ఒకవేళ సక్సెస్ అవ్వకపోతే ఎలా అని చెప్పి డౌట్ ఉంది. ఇప్పుడు ఓపెన్ ఏం చేస్తుందంటే ఈ డౌట్ ఏదైతే ఉందో, ఈ ఫియర్ ఏదైతే ఉందో, ఈ నెగిటివ్ ఆలోచనలు అయితే ఏవైతే ఉన్నాయో, బిజినెస్ స్టార్ట్ చేశారు, కన్సిస్టెంట్ మెయింటైన్ చేయట్లేదు, ఫోకస్ గా వర్క్ చేయట్లేదు, ఆ ఫోకస్ గా వర్క్ చేయకపోవడానికి ఆపుతున్న నెగిటివ్ బిలీఫ్స్ ఏమున్నాయి, మిమ్మల్ని ఆపుతుంది ఏంది, దాని మీద మనం ఓపెన్ ఈ ప్రేయర్ ప్రాక్టీస్ చేయడం ద్వారా హీల్ చేస్తాం, ఆ ప్రాబ్లాన్ని నయం చేస్తాం. మీరు బిజినెస్ స్టార్ట్ చేశారు, జనాలతో మాట్లాడాలి, మీరు మాట్లాడలేకపోతున్నారు, ఏమవుతుంది? మాట్లాడలేకపోవడాన్ని ఆపుతున్న ఫియర్ ఏంటి, మీ డౌట్ ఏంటి, మీ భయం ఏంటి, ఆ భయాన్ని మనం హీల్ చేస్తాం. మీరు బిజినెస్ స్టార్ట్ చేశారు, మీ బిజినెస్ ని ఆన్లైన్ లో తీసుకురావాలనుకుంటున్నారు, వీడియో చేయాలంటే నేను ఎలా ఉన్నాను, నా ఫేస్ ఎలా ఉంది, నన్ను గురించి ఎవరేమనుకుంటారు అని కనుక మీరు స్టార్ట్ చేయలేకపోతున్నారు, ఆ ఫియర్ ని హీల్ చేస్తాం, ఆ ఫియర్ ని కిల్ చేస్తాం. ఎలా? ఓపెన్ ప్రేయర్ ద్వారా. మై డియర్, ఇక్కడ ఓపెన్ మీకు మనీ తెచ్చి పెట్టదు, కానీ ఓపెన్ ప్రాక్టీస్ చేయడం ద్వారా మీ మనీ ఫ్లో ఆగుతున్న ప్రతి సమస్యను 100% గ్యారంటీగా సాల్వ్ చేయొచ్చు. మీకున్న ప్రాబ్లమ్స్ ఏంటి, ఆ ప్రాబ్లాన్ని మీరు హీల్ చేయొచ్చు. హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, మనీ చాలా ఖర్చు అవుతుంది, ఇప్పుడు ఏం చేస్తారు? ప్రతిరోజు టాబ్లెట్ యూజ్ చేస్తున్నారు, అయినా రిజల్ట్ మళ్ళీ కొన్ని రోజులు పాజిటివ్ గా ఉంటుంది, కొన్ని రోజుల తర్వాత మళ్ళీ టాబ్లెట్ యూజ్ చేయకపోతే ప్రాబ్లం సాల్వ్ అవ్వట్లేదు. మరి మీరు ఓపెన్ యూజ్ చేసి 100% ఆ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయొచ్చు. కన్సిస్టెంట్ గా టాబ్లెట్ యూజ్ చేసే దానికంటే ప్రతిరోజు ఓపెన్ ప్రాక్టీస్ చేస్తూ డాక్టర్ ని కన్సల్ట్ అవుతూ ఆ ప్రాబ్లమ్స్ నుంచి హీల్ చేసుకుంటూ మెడిసిన్ మీరు తగ్గించుకోవచ్చు. మీరు ప్రతిరోజు వస్తున్న మీకు ఏదైనా ఇష్యూస్ కావచ్చు, సివియర్ గా వస్తున్న హెడేక్ కావచ్చు, లేకపోతే ఏదైనా నెగిటివ్ థాట్స్ వల్ల కావచ్చు, మీరు డ్రింకింగ్, స్మోకింగ్ ఇలాంటి నెగిటివ్ హ్యాబిట్స్ కావచ్చు, వాటి నుంచి బయటికి రావచ్చు. వీటి నుంచి బయటికి రావడం ద్వారా ఏమవుతుంది? మీ ఫోకస్ పెరుగుతుంది, మీ కాన్సన్ట్రేషన్ లెవెల్ పెరుగుతారు, మీ స్పిరిచువల్ గా ఎదుగుతారు. అప్పుడు ఏం చేస్తారు? మీరు ఏదైనా చేయగలుగుతారు, ఏదైనా స్టార్ట్ చేయగలుగుతారు, దేని మీదైనా ఫోకస్ చేయగలుగుతారు, ఎంతైనా కన్సిస్టెంట్ గా వర్క్ చేయగలుగుతారు.
మీరు కన్సిస్టెంట్ చేయలేకపోతున్నారు, స్టార్టింగ్ ప్రాబ్లం ఉంది. అప్పుడు మీరు ఏం చేస్తారు? ఓపెన్ ప్రాక్టీస్ చేస్తారు. ఎలా? మీరు ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లమ్ ని హీల్ చేస్తారు. అప్పుడు ఏమవుతుంది? మీరు ఎంతో ఫోకస్ గా కన్సిస్టెంట్ మెయింటైన్ చేస్తారు. ఒక ఫీల్డ్ లో మీరు కన్సిస్టెంట్ మెయింటైన్ చేస్తున్నారంటే ఈ రోజు సక్సెస్ కాకపోయినా 100% రేపైనా మీరు సక్సెస్ అవుతారు. ఎందుకు సక్సెస్ అవుతారు? మీ కాన్సన్ట్రేషన్ లెవెల్ పెరుగుతున్నాయి, మీ బిజినెస్, మీ గోల్ ఏడు ఉంది, మీ గోల్ కోసం వర్క్ చేస్తున్నారు. ఈ గోల్ మధ్యలో వస్తున్న ప్రతి ప్రాబ్లాన్ని మీరు ఓపెన్ యూజ్ చేస్తున్నారు. ఓపెన్ యూజ్ చేయడం ఏదైతే మీ కాన్సన్ట్రేషన్ లెవెల్ పెరుగుతున్నాయి, మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోగలుగుతున్నారు, ఫోకస్ గా వర్క్ చేస్తున్నారు, ఎంతో అద్భుతంగా ఎనర్జీని మీరు జనరేట్ చేయగలుగుతున్నారు. అప్పుడు ఏమవుతుంది? ఎంతో కాన్సిస్టెంట్ గా వర్క్ చేయగలుగుతారు. మీరు మీ మనీకి మీకు మధ్యలో ఉన్న ఈ దారిలో ఉన్న ట్రాఫిక్ ని టోటల్ గా ఒక్కొక్క నెగిటివ్ థాట్స్, నెగిటివ్ బిలీఫ్స్, నెగిటివ్ పీపుల్స్, నెగిటివ్ ఫ్రీక్వెన్సీ, నెగిటివ్ హ్యాబిట్స్ ప్రతి ఒక్కదాన్ని ఓపెన్ కిల్ చేస్తుంది. అప్పుడు మీ వే క్లియర్ గా ఉంటుంది. అప్పుడు మీరు ఏం చేస్తారు? ఏదైనా చేయగలుగుతారు. చాలా మంది పెట్టుబడి పెట్టడానికి భయపడుతుంటారు, సెల్ఫ్ లెర్నింగ్ కోసం భయపడుతుంటారు. మై డియర్, ఆ భయాల నుంచి బయటికి రావాలంటే ఓపెన్ ప్రాక్టీస్ చేస్తారు. అప్పుడు మీరు ఆ ప్రాబ్లమ్స్ నుంచి ఈజీగా బయటికి రాగలుగుతారు, 100% బయటికి రాగలుగుతారు. డబ్బు సంపాదించాలి, మనీ ఫ్లో పెరగాలంటే మన యొక్క ఫోకస్ పెరగాలి. ఫోకస్ పెరగాలంటే ఓపెన్ కంపల్సరీ ప్రాక్టీస్ చేయాలి. మరి చాలా మంది ఓపెన్ ప్రాక్టీస్ చేయకుండా మనీ సంపాదిస్తున్నారు, చేస్తున్నారు. మన ఎనర్జీ లెవెల్లో మీ యొక్క ఎనర్జీ హైలో ఉన్నప్పుడు మీరు ఓపెన్ ప్రాక్టీస్ చేసినా చేయకపోయినా మీ గోల్స్ ని అచీవ్ చేసుకుంటారు. మీ ఎనర్జీ హై ఫ్రీక్వెన్సీ లో మెయింటైన్ అయ్యేంత వరకు కంపల్సరీ ప్రాక్టీస్ చేయాలి. ఓపెన్ ప్రాక్టీస్ చేయడం ద్వారా, పాజిటివ్ వర్డ్ చెప్పడం ద్వారా ఎనర్జీ హై ఫ్రీక్వెన్సీలో తీసుకొచ్చుకుంటాం. మరి ప్రతి ఒక్కరు సక్సెస్ అవ్వాలంటే ప్రతి ఒక్కరు కంపల్సరీగా నెంబర్ 1 అయిన పర్సన్ లో కంపల్సరీ ఏదో ఒక పవర్ఫుల్ స్ట్రాటజీ వాళ్ళు ఫాలో అవుతున్నారు. అది ఓపెన్ మీరు నమ్మినా నమ్మకపోయినా, లా ఆఫ్ అట్రాక్షన్ మీరు నమ్మినా నమ్మకపోయినా ఆ ఏరియాలో ఎనర్జీలో హైలో ఉంటారు. ఎప్పుడైతే మీ ఎనర్జీలో హైలో ఉంటారో మీ గోల్ ని ఈజీగా అట్రాక్ట్ చేసుకోగలుగుతారు. హాయ్, నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ మనీ ప్రాబ్లమ్స్ కనుక ఫేస్ చేస్తున్నట్టయితే ఆ వేలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నింటినీ ఓపెన్ ద్వారా హీల్ చేసుకోవచ్చు. 100% హీల్ చేసుకోవచ్చు, ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ బాక్స్ లో ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్ గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, యూనివర్స్ అని టైప్ చేయండి.